యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యాదగిరిగుట్ట పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలేరు నియోజకంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపుడు లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన ఆలేరులో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలనే లక్ష్యంతో సుమారు 2 నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్, అదేవిధంగా తపాష్పల్లి, నవాపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు 75-80 చెరువులు నింపడం జరిగింది. ముఖ్యంగా ఇలా ఆలేరు నడిబొడ్డున్నటువంటి యారుట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు, పెద్ద చెరువు నింపుకొని మూసీని తలపించే విధంగా ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ నుంచి బీసీ కాలనీ, అక్కడ యారిపల్లి వరకు కూడా ఈ యారుటకు వచ్చే మలినాలు మొత్తం ఈ కాలువల్లో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక 6 నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం, అదేవిధంగా గండి చెరువు, నల్ల చెరువు, అదేవిధంగా తోపుగాన్ చెరువు 3 చెరువులు యారుట ప్రజలకు కాకుండా యారుట వచ్చే భక్తులకు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ 3 చెరువులు అందిస్తాయి. కాబట్టి ఇలా అందరి సహకారంతో చెరువు నింపినాం. ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన, నేను నాయకుడు కాదు, ప్రజా సేవకుడిని, గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు ప్రజల కాళ్ళు కడతాని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన. ఈరోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి ఆ కళ నెరవేరినందుకు నా జన్మ ధన్యమైందిగా ఇంకా కూడా ఏదైతే మీ